మోడీని చూసి రాహుల్ గాంధీ కూడా నేర్చుకున్నట్టున్నారు. ప్రాంతీయ పార్టీల విషయంలో వాళ్ళ బ్లాక్మెయిల్కి లొంగితే దెబ్బతింటామని ఇప్పుడు బీజేపీ ఏకంగా అథారిటీ చెలాయిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అట్లాంటిదే. వాస్తవంగా సమాజ్వాదీ పార్టీ 17 సీట్లు ఇస్తానని కాంగ్రెస్కి, వీళ్ళు 30 అడుగుతున్నారు, కనీసం 25 కావాలంటున్నారు. దీంతో కావాలని దశల వారీగా లిస్టులు అనౌన్స్ చేసేయడం ప్రారంభించాడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్. నిన్న కూడా 9 సీట్లు అనౌన్స్ చేశాడు. వాళ్ళ బాబాయికి కూడా సీటు ఆఫర్ చేశాడు. ఈ సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఏంటంటే, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మౌర్య పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలో ఢిల్లీలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఐఎన్టీఐఏ కూటమిలో చేరడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇప్పుడు రాహుల్ వేసిన ఎత్తు ఏంటంటే, ఒకవేళ కనుక అఖిలేష్ రాకపోతే ఈయన్ని చేర్చుకుంటాడు కూటమిలోకి. తద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 50-50 సీట్స్, అంటే 80 సీట్లో 40-40 చొప్పున పంచుకోవడానికి కూడా రెడీ అవుతుంది. ఆ విధమైన ఎత్తుతో ఇప్పుడు కనీసం 30 సీట్లు ఇవ్వమని చెప్పి సమాజ్వాదీ పార్టీ మీద ఒత్తిడి చేస్తున్నాడు. తద్వారా రాహుల్ గాంధీ కూడా రాజకీయం నేర్చుకున్నారు.